మాకు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దాము అన్నంత ఇంటెన్సిటీతో ఆ టీజర్ని కట్ చేసిన రాధాకృష్ణకి గట్టిగా ఒకసారి చప్పట్లు ఫర్ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. మరి ఆడియో లాంచ్ కన్నా ముందు ఓ ఇద్దరు వ్యక్తుల్ని నేను కాదు మీరే గట్టిగా మీ అరుపులతో మీ కేకలతో మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నానమ్మా, పిలిచేయండి. So let's invite on stage Gopi Chand garu and Prabhas garu. వాళ్ళందరికీ చాలా రోజుల తర్వాత కనుల పండుగగా ఉంది. చాలా నయనానందం అంటే ఇదేనేమో అనిపించేలాగా అందరూ హాయిగా కళ్ళల్లో ఈ ఇమేజ్ని పట్టుకొని ఇంటికి వెళ్తారు. సో ముందు ప్రభాస్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడు మొదలైంది? ఫ్రెండ్షిప్. నేను యాక్చువల్లీ హాయ్ ఫస్ట్ గోపి సినిమా హీరో అప్పుడు గోపికృష్ణ ఆఫీస్లో కదా మనం కలిసింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే ఫస్ట్ కలిసింది నేను గోపిని అక్కడ, బిఫోర్ నేను యాక్టర్ అవ్వకముందు. అండ్ అప్పుడే ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యాం. అలా ఇద్దరు కొన్ని కలిసినాయి, కొంచెం సిగ్గుపడ్డాలు ఇలాంటివి. అప్పటి నుంచే ఇద్దరు కొంచెం స్టార్ట్ అయ్యాం. ఇంకా వర్షం నుంచి బాగా క్లోజ్ అయిపోయాం. నాకంటే ముందు హీరో గోపి. అప్పుడు నేను ఒక యమహా 100లో ట్రాక్ ప్యాంట్ అది వేసుకొచ్చాడు. వచ్చి గోపి కోసం గోపి ఉండేవాడు. ఇద్దరు గోపి అడిగేవాడిని ఎలా అంటే ఏదో చెప్పేవాడు. అలా స్టార్ట్ అయింది మా ఇద్దరిది. అండ్ వర్షంతో బాగా క్లోజ్ అయిపోయాం. ఓకే, సో ఈ సాంగ్స్లో మీకు ఏ సాంగ్ పర్టికులర్గా బాగా నచ్చింది ఏమైనా ఉందా? నాకు స్వింగ్ మీకు కూడా బాగా నచ్చింది. స్వింగ్ చాలా ఇష్టం. అండ్ సాంగ్ పేరు లిరిక్ తెలియట్లే కానీ ఇంకో సాంగ్ మెలోడీ సాంగ్ చాలా బాగుంది. ఆ రెండు చాలా ఇష్టం. స్వింగ్ ఫుల్ స్వింగ్లో ఉంది. మీరిద్దరు కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఓకే, సో జనరలీ మీ డిస్కషన్స్లో స్టోరీ డిస్కషన్స్ కూడా వస్తూ ఉంటాయా? అంటే తను చేసేటువంటి సినిమాల గురించి డిస్కషన్స్ కూడా ఉంటాయా? మీ ఇద్దరం అంటే చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి సడన్గా వెరైటీ సినిమాలు అదే అనకూడదు కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటాను. గోపికి వర్షం టైంలో అరే నువ్వు చేయకరా మళ్ళీ ఎంత వెరైటీ వెళ్ళకరా కొంచెం ఇద్దరు మాట్లాడుకుంటాం. సో వీల్ డిస్కస్. అంటే ఎక్కువ కాదు కానీ ఈ సీన్స్ బాగున్నాయి. చక్రం చేసేటప్పుడు చెప్పా అరే కొంచెం మరీ రిస్క్ చేస్తున్నట్టున్నావు. లేదు చేయాలి, యూ షుడ్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అని తెలిసింది. తర్వాత మరీ డిఫరెంట్ కూడా జనాలు నచ్చేలా చేయాలి, స్టోరీ చేయకూడదని కరెక్ట్ మా వాడు కరెక్ట్గా చెప్పాడు అప్పుడు. సో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఓకే, సో ఇద్దరు కెరియర్స్ ఆల్మోస్ట్ సమానంగా స్టార్ట్ అయ్యాయి అని ఇద్దరు కెరియర్స్ సూపర్ డూపర్గా వెళ్తూ ఉన్నాయి. ఈయన పెళ్లి చేసుకున్నారు, మరి మీ పెళ్ళి ఎప్పుడు? అవుద్ది ఒకరోజు అవుద్ది డెఫినెట్లీ. ఆ ఒకరోజు కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మేము అడగాల్సిన ప్రశ్నలన్నీ అయిపోయాయి. మీరు ఇంకా చెప్పాలనుకునేవి చెప్పచ్చు. ముందు అందరికీ ఆల్ ది బెస్ట్. రాధాకృష్ణ డైరెక్టర్. ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కథ, డైరెక్టర్ ఇంపార్టెంట్. ఈ సినిమాకి రెండు ఆయనే. అండ్ మ్యూజిక్ జిబ్రన్ చాలా కొత్తగా ఇచ్చాడు. కెమెరా, హీరోయిన్ చాలా బ్యూటిఫుల్. అండ్ నేను కొన్ని సీన్స్ చూసాను, చాలా అందంగా చేసింది. వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ గోపి, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి ఏం తింటున్నావు? ఎలా అయిపోయావు? ఏం తింటున్నావు? నీ అంద సౌందర్యానికి రహస్యం ఏంటి? వాడికి తెలుసు, వాడు మెయింటైన్ చేస్తున్నాడు. లేదు అసలు ఆ కట్ట ఏంటి, ఆ నడువు ఏంటి, అది ఎందుకు కొంచెం చెప్తే మేము కూడా అదే తింటాం, అదే మెయింటైన్ చేస్తాం. ఏం తింటాం చెప్పండి సార్. ఎవరికి చెప్పేది?
సో ఇది లిటిల్ యాక్చువల్లీ ఎమోషనల్ ఫిలిం. ఎలా అంటే ఒక పక్క గోపి, ఒక పక్క యూవి, నా ఫ్రెండ్స్. ఈ సినిమా ఆడాలని మీరందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు. అండ్ గోపీచంద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్నటి సినిమా కోసం మీరంతా నేను అంత వెయిట్ చేస్తున్నాను. ఇది తొందరగా చేయట్లేదు. ఫ్యాన్స్ అందరికీ, టు ఎవ్రీవన్, సినిమా జిల్. డైలాగ్ ఉండు, సినిమానే ఇంక ఇప్పుడే ఉండు, మాట్లాడిని తర్వాత డైలాగులు. ఈ డైలాగులు గుర్తు రావాలి ఇప్పుడు. జిల్ స్టోరీ ఫస్ట్ రాధా నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ చెప్పాడు పాయింట్ అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేసి ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసి దాని తర్వాత చాలా రోజులు వెయిట్ చేశాడు నా కోసం. నిజంగా వెయిట్ చేసినందుకు తనకు మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ప్రమోద్ అండ్ వంశీ అండ్ విక్కీ పేరు విక్కు బయటికి రావట్లేదు. విక్కీ ఎందుకంటే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నాకు ఆల్మోస్ట్ ప్రభాస్ ఎప్పుడైతే పరిచయం అప్పటి నుంచి పరిచయం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందరికీ స్టోరీ నచ్చిన తర్వాత డెఫినెట్గా బాగా తీయాలి అని, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గోపిని దీంట్లో డిఫరెంట్గా చూపించాలి అనుకున్నారు ముగ్గురు, రాధా వాళ్ళు. బట్ దానికంటే మెయిన్, ఎందుకంటే నేను అంత తొందరగా ఒప్పుకోనని చెప్పేసి తను బ్యాక్ ఉండి నాకు చెప్పకుండా బాంబే నుంచి ఒక హెయిర్ కట్ని పిలిపించేసి ముందు వాడికి కట్ చేసి పడేయండి మొత్తం జుట్టు అంతా, దాని తర్వాత నేను మాట్లాడుకుంటాను అన్నాడు. మొత్తం వాడు కట్ చేసి, ఇదేంటి ఇంత కట్ చేసాడు ఏంటి, ఒకేసారి షాక్ అయ్యాను. ఇది ఇంత ధైర్యంగా చేసేయండి, వెనకెవరు చెప్పుంటాను. తర్వాత వచ్చి అడిగాను, ఎరా నువ్వు చెప్పావా అని. అవును, లేకపోతే నువ్వు వినవా కదా, అందుకే నేను మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడతానని. బట్ ఈరోజు వాళ్ళందరూ ఇది లుక్ ఈరోజు చాలా బాగుంది అన్నారంట. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్, రాధా, వంశీ అండ్ ప్రభాస్. ఈరోజు లుక్ అందరికీ బికాస్ కొత్తగా కనిపిస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక న్యూ లుక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. గిబ్రాన్, ఎందుకంటే రన్ రాజా రన్ ఆడియోకి నేను వచ్చినప్పుడు అప్పుడే అన్నాను, గిబ్రాన్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. మళ్ళీ ఈ సినిమా కూడా తను చేయటం వలన ఎవ్రీ సాంగ్, ఎందుకంటే దీంట్లో మంచి మెలోడీస్ ఉన్నాయి, మంచి మాస్ నెంబర్స్ ఉన్నాయి. ది వే హౌ ది పిక్చర్ ఈజ్ ఆల్సో, ఎంత రాజు మాస్టర్ తీశారు చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ ఎందుకంటే 3 songs, ఎందుకంటే ఆయన పర్సనల్గా తీసుకొని రాజసుందర మాస్టర్ చాలా బాగా తీయాలని చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్, అమ్మాయి చూడటానికి అట్టం కదా సినిమాలు తీసేసింది యాక్టింగ్. రాశి కన్నా మామూలుగా చేసేటప్పుడు ఈ అమ్మాయి నన్ను తినేసిద్దేమో అనుకున్నాను, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అంత బాగా ఇచ్చింది. థ్యాంక్ యూ రాశి, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ద సేమ్ టైం విలన్, ఈ క్యారెక్టర్ కబీర్ కొత్త విలను, ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్. సినిమాలో చాలా బాగుంటాడు, చాలా బాగా చేసాడు. ఐ థింక్ ఈస్ హ్యావింగ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్. ఇంకా రాధా చాలా హార్డ్ వర్క్ చేశాడు. రాధా నీకు మంచి బ్యానర్ దొరికింది, వాళ్ళు చాలా మంచి ప్రొడ్యూసర్, వెరీ లక్కీ. సేమ్ నువ్వు కూడా చాలా బాగా తీసావు. డెఫినెట్ ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు నమ్మకం ఉంది, ఎందుకంటే సినిమా చూసాను నేను, చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ పీపుల్ విల్ ఎంజాయ్. ద సేమ్ టైం శక్తి సరుణన్ సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చూపించారు. మామూలుగా ఎందుకంటే నాకు ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయం ఉంది. శక్తి గారు ఎక్కడ, చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫ్యాన్స్ ఇంత రోజులు వెయిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీద ఆదిస్తాను అనుకోండి, ఎందుకంటే సినిమా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ స్టైలిష్ అండ్ యాక్షన్ మూవీ, ఎంటర్టైన్ విత్ లవ్ స్టోరీ. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ, గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి. థ్యాంక్ యూ. జిల్ 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 మనసే రివ్వంటూ ఎగసే, జిల్ 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 మనసే రంగుల్లో మెరిసే, ఇదే మాయో మరి మొదలైందిలా తొలిసారిగా, ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా. జిల్ 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 మనసే రివ్వంటూ ఎగసే,
మనసే రంగుల్లో మెరిసే ఇదే మాయో మరి మొదలైందిలా తొలిసారిగా ఉఫ్ ఇలాగే ఇది కొనసాగిన సరిపోదుగా జిల్ 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 మనసే రివ్వంటూ ఎగసే ఏమైంది వేళ నీ పొట్టాన ఇంకోలా చూస్తున్నా నీ కొత్తగా నెడిలా నీతో పాటుండేలా